నమస్తే, వెల్కమ్ టు టీవీఆర్ ఛానల్. ప్రతి క్షణం నిరంతర వార్తా ప్రసారాల కోసం మీకోసం చర్చ పెట్టండి. 70 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో అంబేద్కర్ రిజర్వేషన్ అమలు చేసిన కాలం నుంచి ఇప్పటి వరకు ఈ దేశంలో దళిత గిరిజన వర్గాల్లో సంపన్న వర్గం ఎదిగిందా లేదా? రాజకీయ సమానత్వం లేదు కదా. కొన్ని కుటుంబాలే ఎగిరేసుకపోతున్నాయనే విషయం తెలంగాణ సాక్ష్యం కదా. తెలంగాణ గడ్డ మీద 170% ఉన్న మాదిగలకు పార్లమెంట్ లో ఒక సీటు లేదు. దానికి కారణం ఏంది? మేము వాళ్ళతో పోటీ పడలేకపోవడమే కదా. టికెట్ తెచ్చుకునే కాడ వాళ్ళకు కబ్జా చేసుకున్నట్టుగా పార్టీలు వాళ్ళ కబ్జాలు ఉన్నాయి కదా. పార్టీల వాళ్ళ కబ్జాలు ఉన్నాయి కదా. పార్టీల వాళ్ళు ఏర్పాటు చేసుకునే స్థాయికి ఎదిగింది కదా. దీన్ని బట్టి చెప్పండి. అగ్రకులాలు దళితుల మధ్యనే కాదు, సాంఘిక వ్యవస్థ వితింది దళితుల మధ్యలో కూడా సాంఘిక వ్యవస్థ ఉన్నది. ఆ సాంఘిక వ్యవస్థ ఉన్నంత కాలం వర్గీకరణ వ్యతిరేకించాక ఎవరికి ఉన్నది? పేద కుటుంబాలకు న్యాయం జరగకుండా ఉన్నత కుటుంబాలే పొందాల్సిన అవసరం ఇంతకాలం